ఫండ్ అంతా దాన్ని ఖర్చు చేయడంతో ఇంత పెద్ద ఈవెంట్ చేయడానికి ఆర్థిక వనరులు చాలా తక్కువ ఉన్న సమయంలో ముందుకు వెళ్ళినప్పుడు నేనున్నానంటూ ముందుకి ధైర్యంగా ఒక చక్కటి చేతిని అందించినటువంటి టీం లక్ష్య, వాళ్ళందరూ కూడా చిన్న చిన్న చిరుద్యోగులు, కష్టపడేవాళ్ళే. 25 కిట్స్ ఇవాళ అందించారండి వాళ్ళు మనకి. 25 కిట్స్ వాళ్ళు మనకు అందించి ఆర్థికంగా చేయూతను అందించి ఈరోజు కూడా ఇక్కడికి మన ఇందులో ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడానికి వేదికకి ఇచ్చారు. వారితో పాటుగా మేము ఉన్నామంటూ ఈ మహాయజ్ఞంలో మేము పాలు పంచుకుంటామని చెప్పి సాధ్యం టీం, మరి మిత్రులు వారి పేర్లు ఇంకా మాకు ఇంకా సుపరిచితం కాదు, ఇవాళ మాట్లాడుకుంటాను. నాగరాజు గారు అండ్ టీం, తమ్ముడు చెప్తాను. వారికి కూడా హృదయపూర్వకంగా ఒకసారి సంకల్పం నుంచి మరి శంకర్ గారు ఈ విషయం గురించి ఒకసారి మాట్లాడతారు. భావజాలం అన్నారు కదా ప్రసాద్ గారు, మా భావజాలం, మా బావ, మాది సోదర బంధం. ఇది సోదర బంధం. భావజాలం అయితే మాది ఒత్తులేదు భావజాలం. నిజంగా ఒక ఆత్మీయుడు నాకు, నిజంగా అంటే ఎక్కువగా మాట్లాడుకున్నా కానీ ఎక్కువ ప్రేమతో మాట్లాడుకుంటాం. సో ప్రతిసారి కూడా తోడుగా ఉంటాడు మా శివ. తర్వాత ఈ మధ్యన మన లక్ష్య ఫౌండేషన్లో ఎప్పుడైతే మనం ఇది స్టార్ట్ చేసామో రంగోలీకి ఫండ్ రైజింగ్, మనకన్నా వేగంగా, మనకన్నా ఇంకా చెప్పాలంటే యాక్యురేట్గా ఎప్పటికప్పుడు అప్డేషన్ చేస్తూ లక్ష్యలో చాలా అంకిత భావంతో తన ఫండ్ రైజింగ్ చేసే విధానం చూసి ఇంకా తెలియదు, నేను తిన్న స్క్రీన్ షాట్లు మా వాళ్ళు చూపించాను. విషయం మీ మధ్యలో ఎంటర్ అవుతాను అనుకోవద్దు, సేవ కదండి, అంటే మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్తున్నాను. ఉదయాన్నే అంటే ఇంపాక్ట్, ఒక సందేశం ఎప్పుడు కూడా బ్రెయిన్ని రిఫ్రెష్ చేస్తుంది. మనోడి దగ్గర నుంచి ఒక మోరల్ స్టోరీ ఒకటి, మంచి సూక్తి ఒకటి వస్తుంటాయండి ఓపిక్గా. అందులో అప్పుడైతే కరెంట్ అఫైర్స్ కూడా పెట్టేవాడు, ఎంత టైం వీడికి ఎక్కడ ఉంటుందిరా అనుకునేవాడిని. అందులో ఒక నేటి మోటివేషన్ అని చెప్పి ఒక చిన్న కథ, అదేవిధంగా ఒక మంచి సూక్తి, ఇది మెదడుకి ఆలోచింపజేసి మన సబ్ కాన్షియస్ మైండ్ ఎవాక్యుయేట్ చేసి మంచి జీవనశైలిని కొనసాగించడానికి ఈసారి మీరు కొనసాగించాలి. అది ప్రత్యక్షంగా, పరోక్షంగా అయితే లక్షల మంది, నాకు తెలిసి వేలు కూడా కాదు, లక్షల మంది యూత్ ఇన్స్పైర్ అవుతున్నారు మన లక్ష్య ఫౌండేషన్ నుంచి. ప్రతి జాబ్ క్యాలెండర్ అవనివ్వండి, దానికి కావాల్సిన మెటీరియల్ అవనివ్వండి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, ప్రతిది కూడా అంటే తనకి నిజంగా కొన్ని సూక్తి అంటే కొన్ని ఏదో అనుకోవచ్చు, ఇప్పుడు అదంతా ఎంత వర్క్, అది బ్యాక్గ్రౌండ్ వర్క్, అది ప్రతి ఎగ్జామ్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెటీరియల్ మొత్తాన్ని లింక్లో పెడుతూ ఉంటాడు. నిజంగా ఎక్కడెక్కడో ఇద్దరు పిల్లలు కూడా కావాలి, తనకు కూడా తెలియదేమో ఎక్కడెక్కడ ఎంతమంది ఆ లక్ష్య ఫౌండేషన్ నుంచి ఎన్ని జీవితాలు సత్ఫలితాలు పొందుతున్నాయో తనకు కూడా తెలియపోవచ్చు. నిజంగా వారందరూ ఆశీస్సులు కూడా లక్ష్య కుటుంబానికి, మా శివారెడ్డి కుటుంబానికి ఉంటాయని చెప్పేసి ఆశిస్తూ, తర్వాత ఈ లక్ష్య ఫౌండేషన్ ఎప్పుడైతే మన రంగుల ఫండ్ రైజింగ్ స్టార్ట్ అయిందో, అదే శివారెడ్డి గారి ద్వారా ఇన్స్పైర్ అయిన మరొక తమ్ముడు మన నాగరాజు సాధ్యం ఫౌండేషన్ ఐపోలవరం కోనసీమ జిల్లాలో స్టార్ట్ చేశారు. తను ఒకటే అన్నాడు ఇందాక, అసలు ఏంటి మన మోటో ఏంటి, ఇవన్నీ ఏంటంటే అవసరం ఉన్న చోట పరిగెత్తకుండా, ఇలా అండర్లైన్ చేసుకోండి, పరిగెత్తకుండా మన ఎంతవరకు సాధ్యమో అంతవరకు సేవ చేసుకోవడమే. అందుకని సాధ్యం ఫౌండేషన్ పేరు కూడా అందుకే యాక్టివ్ అయినట్టుంది. సాధ్యమైనంత వరకు సేవ చేసుకుంటూ వెళ్ళడమే తన మోటో. చాలా చక్కగా అనిపించింది తన మాట తీరు, ఇవన్నీ కూడా. అంటే మన కోనసీమ స్వచ్ఛత అంతా కూడా నా నాగరాజు గారు కనబడింది నాకు. నిజంగా మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ తోటి ఎందుకంటే నా మనసులో కోరిక ఉండిపోయిందా, తీరిపోతుంది. అయితే చెప్పమంటారా? చెప్పండి. ఇప్పుడు దాకా సంకల్పం అన్ని విధిలా వ్యాప్తి చెందుతుంది, కానీ కోనసీమలో ఒక శాఖ లేదు అనుకుంటున్నాను, అది ఈ రోజుతో నెరవేరిపోయింది. సాధ్యం కూడా సంకల్పంలో ఒక శాఖ, అది కోనసీమలో సాధ్యంతో సాధ్యపడింది. అద్భుతం కదా, నాకు ఇవాళ మనసు కడుపు నిండిపోయింది. సాధ్యంతో మనం కూడా కోనసీమలో మనం వెళ్దాము ఖచ్చితంగా. ఒకరు సపోర్ట్ చేసుకుంటూ, ఏదో మనం వాళ్ళకి సపోర్ట్ చేయడం అన్నది కాదు, ఇక్కడ మనం ఎక్కువ తక్కువ అని కాదు, ఒకరు సపోర్ట్ చేసుకుంటూ కలిసి ముందుకు వెళ్దాం మనం. నిజంగా నాగరాజు గారు మీరు ఇందాక అన్నారు, మీరు 10 కిట్లు ఇచ్చి మాకు మరింత ప్రోత్సాహం అందించారు, 10 మంది పిల్లల జీవితాల్లో కాసిన చిరునవ్వులు నింపారు. నిజంగా ఏది ఉన్నా కానీ మనం సోదర సంస్థ అన్నట్టుగానే సోదరులుగా కలిసి వెళ్దాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు 2-3 మాటల్లో 5-6 మాటలు మీ ఇష్టం. శభాయ నమః. ఇక్కడికి వీచేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఒకటే మాట, మనం
నేటి పిల్లల్ని ఎలా పెంచాలి పెంచకూడదు అన్న వ్యత్యాసాన్ని ఎలా చూపించాలంటే ఇలాంటి పండగ తీసుకొచ్చి చూపించాలి. ఎందుకంటే చాలామంది పిల్లలకి సహాయం దారులు యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను ఎదుర్కొంటున్నారు. అక్కడ కాకుండా ఇలాంటి చోట చూపించినట్లయితే సాయం చేస్తే ఎలాంటి అనుభూతి పొందవచ్చో ఇలాంటి చోట మాత్రమే మనం వాళ్ళకి నిజంగా చూపించగలం. ఒక కబీర్ అన్న ఆయన ఒక మాట అన్నాడు, మిత్రమా మిత్రమా నువ్వు వెళ్ళే దారిలో కనిపించే ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ వెళ్ళు, రేపన్న రోజు మళ్ళీ ఆ దారిలో వస్తావో లేదా అని. కాబట్టి మనకి సూపర్ తమ్ముడు, సూపర్. ఊపిరి ఉన్నంత వరకు మనకు కనిపించే వారందరినీ పలకరించుకుంటూ వెళ్ళి వీలైనంత సాయం చేస్తూ అందరికీ సంకల్పాన్ని ఇస్తే ఇదంతా సాధ్యమవుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. లైన్స్ గెలవచ్చే హృదయం నుంచి. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ శంకర్ గారు కానీ ప్రసాద్ గారు కానీ చెప్పినట్టు ఈ సాధ్యం ఫౌండేషన్ అన్న ఆయన ఈ నాగరాజు గారు మేము కేశవ అన్న ఒక అబ్బాయి కోసం అది సంకల్పం వారు కూడా ఫండింగ్ ఇచ్చారు, చెందాడు. సో వెల్కమ్ అభయ బ్లడ్ బ్యాంక్ రాజేష్ అండ్ నాగేంద్ర గారు. మనం చేస్తున్న కార్యక్రమానికి వారు వంతుగా 4 years బ్యాక్ నుంచి మనతో ట్రావెల్ అవుతూ ఈ మధ్యకాలంలో మీరు చేస్తున్న కార్యక్రమాలు ఇన్స్పైర్ అవి మేము కూడా ఒక సంస్థని ఏర్పాటు చేద్దాం అనుకున్నప్పుడు నేను చాలా గర్వకారణం చెందాను. సో మనం చేస్తున్న కార్యక్రమాలు ఎప్పుడు ఇంకొకరికి స్ఫూర్తిని ఇవ్వాలి, మనతో పాటు వాళ్ళు 10 మందికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆ సాధ్యం అన్న పేరు కూడా మీరే ఏదన్నా పేరు పెట్టమంటే నేనే సూచించాను. ఈ అవకాశం నాకు కలిగినందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను. వారికి కూడా ఈ సేవాదారుల్లోకి ఈ సందర్భంగా స్వాగతం సుస్వాగతం. అలాగే మా సంస్థకి ఎప్పటి నుంచో వెన్నుదన్నుగా ఉంటున్న మా పాఠశాల హెచ్ఎం గారైన శ్రవంతి గారు, వాళ్ళ హస్బెండ్ గారు కిషోర్ గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి